చైల్డ్ నో చెప్పలేదు అంటే వాళ్ళకి ఇష్ట ప్రకారమే వాళ్ళ అంగీకారంతోనే జరిగింది అనేది ఒక అపోహ. కాకపోతే పిల్లలు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, వాళ్ళకి అసలు భయంతో ఉంటారు అండ్ వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఉంటారు. వాళ్ళు నో చెప్పలేదు అంటే సైలెంట్గా ఉన్నారు అంటే దాని అర్థం వాళ్ళకి వాళ్ళ అంగీకారంతో జరిగింది అని కాదు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే దాని అర్థం అది ఒక డిఫెన్స్ మెకానిజం అనమాట. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారు అంటే అయోమయం స్థితిలో ఎవరితో చెప్పకుండా మౌనంగా ఉండిపోతారు. నెక్స్ట్ ఇంకొక అపోహ ఏంటిది అంటే పిల్లలకి తెలిసిన వాళ్ళే ఇట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అని మనం అపోహపడుతూ ఉంటాం అన్నమాట. కానీ నిజానికి ఏంటిది అంటే ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి గురయ్యేటటువంటి పిల్లల్లో కనుక చూసినట్లయితే చాలామంది అబ్యూజర్స్ మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేకపోతే మన ఇంటి పక్కన నైబర్స్ ఉంటారు, స్కూల్లో టీచర్స్ ఉంటారు అండ్ మనకి చాలా ఫెమిలియర్ తెలిసిన వాళ్ళే ఈ అబ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే కనుక చూసినట్లయితే పిల్లలు చాలా ఈజీగా యాక్సెసిబుల్ అందుబాటులో ఉంటారనమాట. ఎందుకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది అండ్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకి పిల్లలతో చాలా యాక్సెస్ ఉంటుంది అనమాట. పిల్లలు కూడా కనుక చూసినట్లయితే మనకి చాలా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు, అటాచ్డ్గా ఉంటారనమాట. కాకపోతే అది ఎందుకు అట్లా ఉంటారు అంటే కనుక చూసినట్లయితే వాళ్ళు మ్యానిప్యులేట్ చేయబడతారు, లేకపోతే ఎమోషనల్గా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. దాని అర్థం పిల్లలకి వాళ్ళు ఇష్టపడి రిలేషన్షిప్లో ఉన్నారు అని మాత్రం అర్థం కాదు. అండ్ ఇంకొక అపోహ ఏంటిది అంటే పిల్లలు సైలెంట్గా ఉండటం అనేది అంటే ఎవరికి చెప్పలేదు అంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక డిస్కస్ చేసిందేమో వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఎవరితో చెప్పలేదు సైలెంట్గా ఉన్నారు అంటే ఏంటిది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అనమాట. కాకపోతే పిల్లలు ఎప్పుడూ కూడా మేము శారీరక హింసకి గురవుతున్నాము, లేకపోతే మమ్మల్ని అబ్యూస్ చేస్తున్నారు అని చాలా కారణాల వల్ల బయటికి చెప్పరనమాట. అందులో ఇందాక చెప్పినట్లు భయం ఒకటి, కన్ఫ్యూజన్ ఒకటి, ఇంకొకటి చేతగానితనం అంటే హెల్ప్లెస్నెస్ అనమాట. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు. అలా ఉండటానికి చాలా సైకలాజికల్ రీజన్స్ చాలా ఉంటాయి అన్నమాట, ఎందుకు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం వాళ్ళ సైలెన్స్ని మనం యాక్సెప్టెన్స్గా ఎప్పుడూ ట్రీట్ చేయకూడదు.